ఆల్కహాల్ సేవించి కొన్ని పనులు చేయటం వల్ల శారీరక, చట్టపరమైన, సామాజిక ప్రమాదాలకు దారితీస్తుంది. దాంట్లో అత్యంత ముఖ్యమైన విషయం వాహనం నడపటం. భారతదేశంలోని మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 185 ప్రకారం బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ 0.03% దాటితే డ్రైవింగ్ చట్ట విరుద్ధం. దానికి 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కోసారి ఆ రెండూ కూడా పడే అవకాశం ఉంటుంది. అయితే మద్యం తాగేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టాపిక్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. భారతదేశంలో ఆల్కహాల్ తీసుకోవటం సామాజిక కార్యక్రమాలలో సాధారణం అయినప్పటికీ దాని తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన ఇంకా పెరగాల్సి ఉంది. 2025 ఏప్రిల్ నాటికి రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆల్కహాల్ తాగిన తర్వాత ఏ పనులు చేయకూడదు, ఏ పనులు తప్పనిసరిగా చెయ్యాలి అనే విషయాలపై నిపుణులు దృష్టి సారించారు. అవి ఏమిటంటే, ముందుగా చేయకూడని పనుల గురించి తెలుసుకుంటే, ఆల్కహాల్ సేవించిన తర్వాత కొన్ని పనులు చేయటం వలన శారీరక, చట్టపరమైన, సామాజిక ప్రమాదాలకు దారితీస్తుంది. ఇందులో మొదటిది వాహనాలు నడపటం. భారతదేశంలోని మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 185 ప్రకారం బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ 0.03% దాటితే డ్రైవింగ్ అనేది చట్ట విరుద్ధం. దీనికి 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 2022లో జరిగిన 4,61,312 రోడ్డు ప్రమాదాల్లో మద్యపానం ఒక ప్రధాన కారణంగా నిలిచింది. ఆల్కహాల్ రియాక్షన్ సమయాన్ని నెమ్మదిస్తుంది. ఇది ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుంది. రెండవది, ఆల్కహాల్ శరీర సమన్వయాన్ని దెబ్బతీస్తుంది. యంత్రాలు లేదా పరికరాలు నడపటం, ఫ్యాక్టరీలలో భారీ యంత్రాలు లేదా ఇంట్లో కటింగ్ టూల్స్ వంటివి ఉపయోగించటం వల్ల గాయాలు సంభవించవచ్చు. ఎందుకంటే ఆల్కహాల్ శరీర సమన్వయాన్ని దెబ్బతీస్తుంది. మూడవది, తీవ్రమైన శారీరక కార్యకలాపాలు. ఈత కొట్టడం, ఎత్తైన ప్రదేశాలలో నడవటం వంటివి చేయకూడదు. ఎందుకంటే సమతుల్యత తప్పటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నాలుగవది, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం. ఆర్థిక ఒప్పందాలు లేదా కుటుంబ విషయాలపై చర్చలు చేయటం వల్ల తప్పిదాలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ తీర్పు శక్తిని బలహీనపరుస్తుంది. చివరిగా, మరింత ఆల్కహాల్ తాగటం వల్ల ఆల్కహాల్ పాయిజనింగ్ లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇక చేయాల్సిన పనుల గురించి చూసుకుంటే, ఆల్కహాల్ తాగిన తర్వాత కొన్ని చర్యలు ఆరోగ్యాన్ని, భద్రతను కాపాడుతాయి. అందులో మొదటిది విశ్రాంతి తీసుకోవటం. ఒక స్టాండర్డ్ డ్రింక్ 30 ml విస్కీ తాగితే 2 నుంచి 3 గంటలు, అంతకు మించి ఎక్కువ తాగితే 8 నుంచి 12 గంటలు విశ్రమించటం లేదా నిద్రపోవటం అవసరం. ఆలయం గంటకు 0.015% బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ ని జీర్ణం చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తుంది. రెండవది, నీరు తాగటం. ఆల్కహాల్ డీహైడ్రేషన్ కు కారణమవుతుంది. కాబట్టి ప్రతి డ్రింక్ తర్వాత 200 మిల్లీలీటర్లు లేదా 300 మిల్లీలీటర్ల నీరు లేదా కొబ్బరి నీరు తీసుకోవటం వలన తలనొప్పి, అలసటను తగ్గిస్తుంది. మూడవది, తేలికపాటి ఆహారం తీసుకోవటం. రొట్టె, అన్నం,
లేదా పండ్లు వంటివి సులభంగా జీర్ణమయ్యే ఆహారం శరీర శక్తిని పునరుద్ధరిస్తుంది. ఖాళీ కడుపుతో తాగటం వలన ఆల్కహాల్ శోషణను వేగవంతం చేస్తుంది. కాబట్టి ఆహారం తీసుకోవటం తప్పనిసరి. 4వది సురక్షితమైన ప్రదేశాలలో ఉండటం. మత్తులో ఉన్నప్పుడు ఇంట్లో లేదా సురక్షితమైన వాతావరణంలో ఉండటం వల్ల బయట ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. చివరిగా ఆరోగ్యాన్ని పరిశీలించడం. వాంతులు, తీవ్రమైన తలనొప్పి లేదా గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఒక అవగాహన కార్యక్రమంలో తాగిన తర్వాత విశ్రాంతి, ప్రాణాలకు రక్షణ అనే నినాదంతో ప్రజలను ప్రోత్సహించారు. అలాగే ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు, ఆల్కహాల్ తాగిన వెంటనే పనులు చేయటం వల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. అలాగే ట్రాఫిక్ అధికారులు కూడా డ్రైవింగ్కి ముందు కనీసం 6 నుంచి 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆల్కహాల్ సేవించిన తర్వాత వాహనాలు నడపటం, యంత్రాలు ఉపయోగించడం వంటివి నిషేధం. అదే సమయంలో విశ్రాంతి, నీరు తాగటం, ఆహారం తీసుకోవటం తప్పనిసరి. ఈ జాగ్రత్తలు వ్యక్తిగత ఆరోగ్యాన్ని, సమాజ భద్రతను కాపాడుతాయి. గుర్తుపెట్టుకోండి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్ గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే లైక్ చేయండి. అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.